ఫ్రెండ్స్ మా ఉదయం వేసిన వాళ్ళకి చాలా ఎక్కువ రైలు పట్టాయి. చాలా అంటే చాలా ఎక్కువ. దాదాపు 100 కేజీల వరకు అవ్వచ్చు. 100 కేజీల రైళ్ళు అయితే మా బోట్లోకి లాక్కోవడానికి అయితే నానా తిప్పలు పడ్డాం మేము. మేము వేటకి ముగ్గురు వెళ్ళడం వల్ల అయితే నేను కూడా అలా వల్లాగాను. అందువల్ల మీకు లాగడం వీడియో చూపించలేకపోయాను. మేము ఇలా ఫస్ట్ వేసిన వాళ్ళకి ఇన్ని రైలు పడడం అయితే మేము చాలా ఆనందపడ్డాము. మేము ఇంక ముగ్గురు వెళ్ళడం వల్ల అయితే మరి రెండోసారి వలయకుండా ఈ రొయ్యలు సపరేట్ చేసుకోవడానికి చాలా టైం అయిపోయింది. ఇంకా అలా వేట చేస్తున్న ఒక పెద్ద బోట్ అయితే మా బోట్ దగ్గర రావడం గమనించాము. ఇంకా మా బోట్ దగ్గరికి వచ్చిన వెంటనే మాకు తాడ్లేసి అయితే పట్టుకున్నారు మమ్మల్ని. మా నాన్న మా బోట్ దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగాడు. వాళ్ళు మాతో ఏమంటున్నారంటే మాకు కోరకేం చాక్లెట్ లేవు, మీకు రైలు పడతాయి కదా, మీకు రైలు ఉంటే కొంచెం ఇవ్వండి అని అన్నారు మమ్మల్ని. ఇంకా అంత దూరం నుంచి వచ్చి అడిగారు కదా అనేసి మేము కోరక తీసుకుని చేపల రైలు అయితే వాళ్ళకైతే ఇచ్చేసాము. వాళ్ళు టోనా ఫిష్ వేటకి వెళ్తారంట, వాళ్ళకి అందుకే చిన్న చేపలు రైలు దొరకవంట. మమ్మల్ని అందుకే వచ్చి రైలు అడిగారు. ఇంకా వాళ్ళకి రైలు ఇచ్చాం కదా అనేసి మాకైతే వాళ్ళు తెచ్చుకుని డ్రింకులు కట్టించారు మాకు. ఫ్రెండ్స్ మరి అంతమందికి రైలు ఇచ్చినప్పుడు మీకు కూడా ఇవ్వాలి కదా. మీకు ఎవరికైనా రైలు కావాలంటే నాకు పక్కా కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. అసలు నేను రైలు పంపించాలంటే మన ఇన్స్టా అకౌంట్కి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని ఉండాలి. పాలసీ బై ఇన్స్టా అకౌంట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టాను, తప్పకుండా అందరూ వీళ్ళు వాచ్ చేయండి. మీరు కామెంట్లో మీ పేరు అండ్ మీ ఊరి పేరు కామెంట్ చేయండి, పక్క మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు ఎందుకు ఫ్రెండ్స్ లేట్ చేస్తున్నారు, రిప్లైలు కామెంట్ చేయండి.